అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్య నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. అరద్రౌ కుండలీ చక్రీ విక్రమూర్జిత శాసన శబ్దాదిక శబ్దసః శిశిర శర్వరీకర. అరౌద్రౌ రౌద్రము లేనివాడు, కోపము లేనివాడు. భగవానుడు శాంతమూర్తి. అందుకే మనకు ప్రతి శాంతి మంత్రంలో కూడా ఓం శాంతి 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 అంట. స్వామి ఎల్లవేళలా ఆయన యొక్క మూర్తి స్వరూపము ప్రశాంతమైనటువంటి వదనము గలవాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ప్రశాంతమైనటువంటి ఆకారం గలవాడు. అరౌద్ర ఎప్పుడు మరి రుద్రుడవుతాడు అంటే లయకారకత్వంలో రుద్రుడు. భగవానుడు శాంత స్వభావాన్ని ఎప్పుడు వీడతాడంటే దుష్ట శిక్షణ సమయంలో, అధర్మాన్ని లయించే సమయంలో, ధర్మాన్ని రక్షించే సమయంలో రౌద్రౌ, అప్పుడు శివస్వరూపం. ఎల్లవేళలా ప్రశాంతమైనటువంటి వదనము కలవాడు భగవానుడు. ఏ దేవుడైనా, ఏ దేవతైనా, ఏ దేవుడైనా మనకు వేదంలో ప్రశాంతమైనటువంటి మానసిక స్థితి మాత్రమే వర్ణింపబడింది. అత్యంత దయామయుడు అన్నమాట భగవానుడు. అత్యంత కరుణామయుడు. భక్తుల పట్ల ఎప్పటికీ కోపము లేనివాడు. రౌద్రౌ కుండలీ శక్తి. కుండలిని శక్తిని, కుండలిని అనేటువంటి ఒక శక్తి తాంత్రిక మంత్రం ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. కుండలిని విద్య అంటారు. అంటే మనకు శరీరంలో రెండు రకాలైన శరీరాలు ఉంటాయి. ఒకటి స్థూల శరీరం, అంటే మన కంటికి కనిపించే అవయవాలన్నీ కూడా, అంటే కాళ్ళు, చేతులు, పొట్ట, తల, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇదొక శరీరం. సూక్ష్మ శరీరము, కంటికి కనిపించని ఏదో ఒక శక్తి ఉంది. దానికి మనం ఆత్మ అని ఇంకా ఏదోనో పేరు పెట్టుకున్నాం. లేదా సూక్ష్మ శరీరము అంటే కనిపించని అవయవాలు కూడా, అంటే లోపల పొట్టలో ఉన్నటువంటి మనకు కనిపించవు, వాటిని సూక్ష్మ శరీరం అనవచ్చు. మనకు కనిపించని ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో లోన, అవి గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, కిడ్నీలు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అవయవాలు. ఇవి పనిచేయడానికి కావలసినటువంటి శక్తిని కుండలిని శక్తి అంటారు. ఆ శక్తి ఎలా వస్తుందంటే భగవానుడి ద్వారా వస్తుంది. వాటిని మనం, ఆ శక్తిని ఆకళింపు చేసుకున్నట్టయితే పరిపూర్ణమైనటువంటి సూక్ష్మ స్థూల శరీరాన్ని కలిగి ఉంటాడు. తద్వారా శరీరము బలంగా ఉన్నట్టయితే అన్ని రకాల ధర్మాలను నెరవేరుస్తాడు. అట్టి శక్తిని ఆకళింపు చేసుకోవటంలో భగవానుడి యొక్క ప్రమేయం ఉంటుంది. అంటే పతంజలి యోగశాస్త్రంలో దీని గురించి వివరంగా చెప్పాడు. అంటే మనకు శరీరం లోపల అనేక చక్రాలు ఉంటాయి. చక్రము అంటే నరాలన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నటువంటి ఒక స్థితి, జంక్షన్. ప్రధానంగా మనకు 7 చక్రాలు ఉంటాయి. మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా 7 చక్రాలు ఉంటాయి. ఈ 7 చక్రాలని మనం యోగ విద్య ద్వారా మనం స్వాధీనం చేసుకోవచ్చు.
దీంట్లో ఒకటి స్వాదిష్టాన చక్రం కూడా ఉంటుంది, అనాహత చక్రం. ఇట్లా 7 ప్రధానమైనటువంటి చక్రాలు ఉంటాయి. అంటే నరాల యొక్క జంక్షన్. మనం చౌరస్తా అంటాం కదా 4 బాటల్ని. అట్లాగే నరాలన్నీ కూడా కుచ్చెలాగా ఉంటూ, అంటే ఏ నరం పని ఆ పని చేస్తూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా కలిసినటువంటి ప్రదేశాన్ని చక్రము అంటారు. ఈ చక్రాల్ని స్వాధీనం చేసుకోవాలంటే కుండలిని విద్య తెలియాలి. పతంజలి యోగశాస్త్రంలో వాటి గురించి మనకు విపులంగా చెప్పడం జరిగింది. యోగశాస్త్రం ద్వారా వాటిని మనం, లేదా ప్రాణాయామం ద్వారా, శ్వాస ద్వారా ఈ చక్రాలని మనం సెన్సేషన్ చేయవచ్చు. ఒక టాపిక్. ఒకసారి అది మనం చెప్పుకుందాం. అట్లా కుండలిని విద్యకు నెలవైన వాడు భగవానుడు. రౌద్ర, కుండలి, చక్రి. చక్రి అంటే చక్రాయుధము గలవాడు. విక్రమూర్జిత శాసన, తిరుగులేని శాసనము గలవాడు. భగవానుడు తాను ఏదైతే అనుకుంటాడో అదే శాసనం. తాను తలచినంత మాత్రము చేతనే శాసనముగా, ఊర్జిత శాసన, తిరుగులేని శాసనము గలవాడు, శాసన శక్తి గలవాడు. అందుకే మానవులు ఏదనుకున్నా అది జరగదు. భగవానుడు ఏదైతే అనుకుంటాడో అది జరుగుతుంది. దాన్ని ఊర్జిత శాసన. అంటే ప్రాథమికమైన కొన్ని విషయాలు మాత్రమే మానవుడు తాను అనుకుంటే చేయగలుగుతాడు. కానీ జీవితంలో ప్రధానమైనటువంటి విషయాలన్నీ కూడా భగవానుడి చేతిలోనే ఉంటాయి. ఏవో చిన్న చిన్నవి అన్నమాట. ఇప్పుడు ఏదో ఈ వస్తువు, ఈ పెన్ను తీసి పక్కన పెట్టాలంటే ఇది మన చేతిలో ఉంది. మళ్ళీ ఇటు పక్కకు పెట్టాలంటే మన చేతిలో ఉంది. మనం అనుకుంటే చేయగలుగుతున్నాం కదా అని అనిపిస్తుంది. కానీ జీవితంలో ప్రధానమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మన చేతిలో లేవు. ఎవరైనా పుట్టగానే పెద్దవాడు కాలేదు, అనుకున్నా కానీ కాలేడు. ఆ 20 ఏళ్ళకే 20 ఏళ్ళ వాడవుతాడు, 60 ఏళ్ళకే 60 ఏళ్ళ వాడవుతాడు. అది మన చేతిలో లేదు. మనకు కావలసినటువంటి శక్తి మన చేతిలో లేదు, ఆయన ఇస్తాడంతే. మనకు కావాల్సినటువంటి ఆర్గాన్స్ కానీ, ఏవి ఎక్కడ ఉండాలని కానీ, ఏ అవయవాలు ఎట్లా పనిచేయాలి అవి మన చేతిలో లేవు. ఉంటే బాగుంటుంది అనుకుంటాం, అవి మనకు సాధ్యం కాదు. ఇట్లా మన చేతిలో లేనటువంటి విషయాలన్నింటినీ కూడా శాసించువాడు. ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు. ప్రకృతి అంతా కూడా ఆయన స్వరూపమే కాబట్టి, ప్రకృతి అంతా కూడా మానవుడికి అతీతమైందే కాబట్టి దాన్ని మనం ఏమీ చేయలేము. ఇప్పుడు వర్షం పడాలి అనుకుంటే పడదు. మరి మానవులం, మనకు అది శక్తి ఉంది కదా, పడితే బాగుండు అనుకుంటాం అంతే తప్ప పడడానికి కావాల్సినటువంటిది ఏది మన చేతిలో లేదు. అట్లా కాలము కానీ, పరిస్థితులు కానీ, విషయప్రధానమైనటువంటి విషయాలు కానీ ఏవి కూడా మన చేతులు లేవు. దాన్ని విక్రమూర్జిత శాసన, అలాంటి ఊర్జిత శాసనాలని చేస్తూ ఉంటాడు భగవానుడు. శబ్దాదిక, శబ్దము అంటే ఇక్కడ వేదం, వేదాన్ని శబ్దము అంటారు. శృతి స్మృతులు అని చెప్పేసి అంటారు. అవి వాటికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే భగవానుని వర్ణించేటువంటి శక్తి కలిగి ఉన్నాయి. భగవాన్ని చూడకపోయినా దేవుడి యొక్క శక్తిని వర్ణించాయి ఏది వేదాలు. కానీ శబ్దాదిక, వర్ణించిన దానికన్నా 1000 రెట్ల శక్తి కలవాడు. ఆ విషయం కూడా వేదమే చెప్పింది. సాధ్యమైనంత వరకు వర్ణించాను నాయన భగవానుని యొక్క స్వరూపాన్ని. కానీ ఇది ఎంత శాతమో కూడా వేదానికి తెలియదు. వర్ణించిన విషయాలు అవి కొన్ని మాత్రమే. వాటికన్నా 1000 రెట్ల శక్తి గలవాడు భగవానుడు. వేదానికి కూడా వర్ణించటానికి అలవి కాని, వేదానికి అందని శక్తి గలవాడు. శబ్దస్సహ, సమస్త జీవులకు కూడా శబ్దాల ద్వారా భావాలను వ్యక్తం చేసే శక్తిని ఇచ్చువాడు.
సరే మనకంటే భాష ఉంది. ఏదో మాట్లాడతాము, అర్థం చేసుకుంటాం. ఎదుటివాడు మాట్లాడితే మనకు అర్థమవుతుంది. ఎన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా ఆయా భాషల్లో మన భావాన్ని వ్యక్తం చేయగలుగుతున్నాము ఇతరులకు. ఇతరులు వ్యక్తం చేసిన దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ జంతుజాలానికి కూడా కొన్ని శబ్దాలు ఇచ్చాడాయన. వాటికి కూడా కొంత భావం ఉంది. మనలాగా మాట్లాడలేకపోయినా కుక్క అరుపుకి కొంత మరో కుక్కకు అర్థమవుతుంది. అట్లాగే సమస్త జీవులకు కొన్ని రకాలైనటువంటి శబ్దాలు ఇచ్చాడు. ఆ శబ్దానికి భావాన్ని కూడా ఇచ్చాడు. అవి ఆయా శబ్దాలు ఆయా జాతులకే అర్థమవుతాయి. అటువంటి పరిస్థితిని సక్రమంగా నెరవేర్చినవాడు. కాబట్టి సమస్త జీవితలకు శబ్ద సహా అన్ని రకాల జీవరాశులకు చీమ నుంచి బ్రహ్మాండం వరకు కూడా ఒక లాంగ్వేజ్ని ఇచ్చాడు, ఒక భాషనిచ్చాడు. ఈ ప్రకృతికి కూడా ఒక భాషనిచ్చాడు ఆయన. ప్రకృతిని అర్థం చేసుకోవడం అంటే అదే. ఏ విధంగా అర్థం చేసుకుంటాం? భాష ఉంటేనే అర్థం చేసుకుంటాం. ప్రకృతి భాషని ఆకలింపు చేసుకోవాలంటే అది ఋషులకు సాధ్యమైంది. అందుకే వేదవ్యాసుడు ఆ భాషని అర్థం చేసుకునే ప్రకృతి లాంగ్వేజ్, అది యూనివర్సల్ లాంగ్వేజ్ అన్నమాట. తద్వారా వేదాన్ని ఆకలింపు చేసుకున్నాడు. ఆయనకు మాత్రమే ఆకాశంలో ఉన్నటువంటి శబ్దాలని వినగల శక్తి ఉందట. అందువల్ల ఆయన వేదాన్ని రాయగలిగాడు. అట్లా సమస్తమైనటువంటి జీవరాశులతో సహా ప్రకృతికి కూడా ఒక భాషనిచ్చేసి, ఒక లయను ఇచ్చేసి, లయాత్మకమైనటువంటి ప్రకృతి ఇది. ఎక్కడ కూడా ఏ పరిస్థితికి కూడా అర్ధరహితము లేదు, అర్థము లేకుండా లేదు. ప్రతి కదలికకు ఒక మీనింగ్ ఉందట. అదే లాంగ్వేజ్. అది కొంత మనకు కష్టం. అది ఋషులకు, సాధువులకు, సంతులకు, ఈ ధ్యానం చేసేవారికి, తపస్సు చేసేవారికి ఆ ప్రకృతి యొక్క భావం తెలుస్తుంది. శర్వరీకరః ధర్మ సంస్థాపన కోసం అనేక విధాలైనటువంటి అవతారాలు ధరించి, ఆయా అవతారాల్లో అనేక విధాలైనటువంటి ఆయుధాలు ధరించి ధర్మాన్ని కొన్ని లక్షల సంవత్సరాల నుంచి భగవానుడు రక్షిస్తున్నాడు. ధర్మరక్షణ అంటే కేవలం ఏదో ఒక వ్యక్తికి మాత్రమే ఆయన రక్షించడు. మనకేమనిపిస్తుంది అంటే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, మరి దేవుడు రావాలి కదా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగే యుగే. మరి ఎన్నో దారుణాలు, ఎన్నో రకాలైనటువంటి చెడ్డ పనులు, ఎంతమంది రాక్షస జాతికి సంబంధించిన వారు పుట్టి ప్రజల్ని పీడిస్తూ ఉన్నారు, అనేక రకాల నేరాలు చేస్తూ ఉన్నారు. ఏది మరి దేవుడు వచ్చేసి అంటే మానవులకు మాత్రము కలిగే బాధల్ని మాత్రమే నివారించేవాడు కాదు ఆయన. చరాచర జగత్తులో ఎక్కడైతే లయ తప్పుతుందో అప్పుడు వస్తాడు. అది దాని మీనింగ్. అంటే ప్రజలకు మాత్రమే బాధ కలిగినప్పుడు వచ్చేసి ప్రజల్ని బాధించేవాడు ఎవడైనా ఉంటే వాడిని చంపేసి, అదొక భాగం మాత్రమే. చరాచర జగత్తంతా కూడా ఆయన ఆధీనం కాబట్టి ఎప్పుడైతే లయ తప్పుతుందో అప్పుడు మాత్రమే వస్తాడు. ఇప్పుడు మనం ఏదో బండి కొంటాము, కారు కొంటాము, లేకపోతే ఇంకేదో వాహనం కొన్నాము. వాహనం మీద ఏదో దుమ్ము పడింది. అప్పుడు వాడు మెకానిక్ రాడు కదా, మనం తుడుచుకోవాలి. ఏదో చిన్నది బ్రేక్ ఫెయిల్ అయింది, ఆ బ్రేక్ టైట్ చేసుకో, అది మన చేతిలోనే ఉంది. ఎప్పుడు వస్తాడంటే టోటల్గా బండి అంతా కూడా ఇక నడవలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు మెకానిక్ వస్తాడు. అప్పుడు మాత్రమే మనం బండిని వాడి దగ్గర తీసుకుపోవడమో వాడిని పిలవడమో చేస్తాం. అట్లాగే జగత్ అంతటికి కూడా అధర్మంగా ఇక ఆగిపోతుంది అనే సమయంలో అప్పుడు వస్తాడు. కానీ కొంతమందికి బాధ కలగానే వచ్చేసి కేవలం మనుషుల్ని మాత్రమే రక్షించేటటువంటి
స్థితి కాదు భగవానుడిది. మొత్తం ఆయన యూనివర్సల్‌ని చూసుకోవాలి. యూనివర్స్ అంతా కూడా ఎప్పుడైతే క్రమబద్ధంగా లేదో అప్పుడొస్తాడు. అట్లా. ఇప్పుడు ఏదో ఒక ఆఫీస్‌లో ఒక అటెండర్ తప్పు చేస్తే ఆయన పైవాడు ఒకడు సరిపోతాడు. "ఏరా నాయన ఇట్లాంటి తప్పు చేసావు ఇక చేయకని." దానికి సీఎం రాడు గదా! ఎప్పుడొస్తాడంటే సిస్టమ్ అంతా ఆగిపోయినప్పుడు సీఎం గారొస్తారు. "ఒరేయ్ నాయన ఏందిరా బాబు ఈ ఎడ్యుకేషనల్ ఫ్యాకల్టీ అంతా కూడా ఇట్లా అయిపోయినారు, అంతా అధర్మంగా ఉన్నారు." అప్పుడు సంస్కరించే బాధ్యత ఆయనది. లేదా ఇంకేదో ఒక వింగ్ అంతా కూడా పాడైపోయింది, నాకు చెడ్డ పేరొస్తుంది అన్నప్పుడు ఆయనొస్తాడు, అప్పుడొస్తాడు. లేదా అప్పుడు పీఎం గారొస్తారు. అలాగే చిన్న చిన్న వాటికి ఆయన రాడు. ఇక్కడేదో మన ఆఫీసులో ఏదో పొరపాటు జరిగింది, ఒక వ్యక్తి ఏదో చెడ్డ పని చేశాడంటే వాడికి పైన ఉన్నటువంటి వాడు సరిపోతాడు వాడిని కరెక్ట్ చేయడానికి. మొత్తం సిస్టమ్ అంతా దెబ్బతిందనుకో అప్పుడొస్తాడు. అట్లాగే జగత్తంతటినీ కూడా క్రమబద్ధంగా ఉంచటానికి మాత్రమే ఆయన ధర్మము అంటే అదే. ప్రకృతి ధర్మము, మానవ ధర్మము వాటికి విఘాతం కలిగించినప్పుడు వస్తాడు తప్ప, ఒక వ్యక్తికో ఒక సమూహానికో ఏదో చెడు జరిగింది, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఏదో చేశాడు, ఆ వ్యక్తిని పోయి చంపేద్దాం, అట్లా భగవానుడి యొక్క పరిస్థితి అది కాదు. కాబట్టి ధర్మము మొత్తము కూడా విఘాతము కలిగినప్పుడు మాత్రమే ఆయన చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అక్కడక్కడ చిన్న పొరపాటు ఉన్నట్టంటే మానవులే దాన్ని సరిదిద్దుతారు. అది ఆయన చెప్పినటువంటి ఈ యొక్క శ్లోకంలో చెప్పినటువంటి విషయం. స్వస్తి ప్రజాభ్య.